నవ్వు అనేది చాలా అందమైన భావం కదా, కానీ ఆ నవ్వు మన నియంత్రణ కోల్పోయి ఒక భయంకరమైన వ్యాధిగా మారితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఊహించడానికే చాలా భయంగా ఉంటుంది. అవును. సో మన దగ్గర ఉన్న 1962 నాటి కొన్ని చారిత్రక రికార్డులు, పాత మెడికల్ జర్నల్స్ ఆధారంగా ఈనాటి మన ఈ డీప్ డైవ్ ప్రారంభిద్దాం. మన లక్ష్యమేమిటంటే ఆఫ్రికాలోని టాంగానికా ప్రాంతంలో జరిగిన ఒక భయంకరమైన వైద్య రహస్యాన్ని ఛేదించడం. రైట్. ఈ కథ ఒక చిన్న పాఠశాలలో మొదలవుతుంది. వాతావరణం చాలా సాధారణంగానే ఉంది ఆ రోజు. తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభించారు. అంటే పిల్లలు కదా, ఏదో జోక్ వేసుకుని నవ్వుతుంటారు కదా సాధారణంగా. అవును, మొదట అందరూ అలాగే అనుకున్నారు. అది కేవలం ఒక చిన్న సరదా మాత్రమే అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక వింత జరిగింది. ఆ నవ్వు ఆగలేదు. ఓ, గంటల తరబడి అలాగే నవ్వుతూనే ఉన్నారు పిల్లలు. ఆగకుండా గంటల తరబడి నవ్వడమా? కరెక్ట్. నెమ్మదిగా ఆ నవ్వు ఏడుపుగా మారింది. పిల్లలు బాగా అలసిపోయి శ్వాస ఆడక నేల మీద పడిపోవడం మొదలుపెట్టారు. అబ్బా, ఇది వింటుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. అంటే ఒక కార్లో యాక్సిలరేటర్ ఇరుక్కుపోయినప్పుడు ఇంజన్ పూర్తిగా పాడయ్యే వరకు ఆ కార్ ఎలా ఆగదో సరిగ్గా అలా ఉండిపోయింది వాళ్ల పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పిన ఆ కారు ఇంజన్ పోలిక ఇక్కడ చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఆ పిల్లల మెదడు అనే ఇంజన్ అప్పటికే తన నియంత్రణను పూర్తిగా కోల్పోయింది. మై గాడ్, మరి ఆ తర్వాత ఏమైంది? పరిస్థితి చేయి దాటిపోవడంతో పాఠశాలను వెంటనే మూసివేశారు. కానీ అసలు విపత్తు అప్పుడే మొదలైందని చెప్పాలి. అంటే ఆ నవ్వు ఇంకా వ్యాపించిందా? అవును. పిల్లలు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఆ ఆపలేని నవ్వు వారి కుటుంబ సభ్యులకు కూడా సోకింది. ఒకరి నుంచి ఇంకొకరికి నవ్వు అంటుకోవడమేంటి? వినడానికే భయంగా ఉంది. అదే విచిత్రం. అక్కడి నుంచి నెమ్మదిగా చుట్టుపక్కల ఉన్న మరో 3 ప్రాంతాలకు వ్యాపించింది. ఊహించండి ఒకసారి, ఈ విపత్కర పరిస్థితిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 1000 మందికి పైగా? మరి ఆ ఊరి ప్రజల పరిస్థితి ఏమిటసలు? గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇది ఏదైనా వింత శాపమా, లేక గాలి ద్వారా వ్యాపించే కొత్త ప్రాణాంతక వ్యాధ అని వణికిపోయారు. సహజమే కదా అలా అనుకోవడం. అవును. వెంటనే వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రోగుల రక్త నమూనాలను చాలా జాగ్రత్తగా పరీక్షించారు. కానీ ఆశ్చర్యకరంగా వారి రక్తంలో ఎలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేవు. కనీసం ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ లాంటి ఆనవాళ్లు ఏమీ దొరకలేదు. అంతా నార్మల్గానే ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడే నాకు పెద్ద లాజికల్ డౌట్ వస్తోంది. చెప్పండి. రక్తంలో ఎటువంటి ఆధారాలు, ఇన్ఫెక్షన్ లేకుండా అసలు శ్వాస ఆడకపోవడం, అలసిపోయి నేలపై పడిపోవడం లాంటి అంత తీవ్రమైన భౌతిక లక్షణాలు ఎలా వస్తాయి? మెడికల్గా ఇది అసలు సాధ్యమేనా? ఇది చాలా లోతైన ప్రశ్న. సరిగ్గా ఇదే ప్రశ్న అప్పటి శాస్త్రవేత్తలను కూడా తీవ్రంగా కలవరపెట్టింది. రక్తాన్ని పక్కన పెట్టి మెదడును అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడే అసలు విషయం బయటపడింది. ఓ, అంటే ఇదంతా బ్రెయిన్కి సంబంధించిందా? అవును. దీనిని శాస్త్రవేత్తలు మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ గా గుర్తించారు. మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అంటే ఇది శారీరక వ్యాధి కాదు అంటారు, కేవలం మానసికమైనదా? కరెక్ట్. కానీ మానసిక ఒత్తిడి భౌతిక లక్షణాలను ఎలా ప్రేరేపిస్తుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన మెదడులో భావోద్వేగాలను నియంత్రించే ఒక భాగం ఉంటుంది. దానిని లింబిక్ సిస్టమ్ అంటారు. కఠినమైన నియమాలు ఉన్న పాఠశాల వాతావరణంలో పిల్లలు దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ లింబిక్ సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓహో, అంటే మెదడు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయిందన్నమాట. ఖచ్చితంగా. మెదడు లాజికల్ ఆలోచనలను బైపాస్ చేసి ఇలాంటి భౌతిక ప్రతిచర్యలను ప్రేరేపిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో పాథలాజికల్ లాఫ్టర్ అంటారు. అంటే ఒకరిని చూసి మరొకరి మెదడు కూడా సింక్ అవుతుందా? అవును. ఒకరి తీవ్రమైన భయానికి, ఒత్తిడికి ఇంకొకరి మెదడు కూడా సింక్ అవ్వడం వల్లే అది 1000 మందికి వ్యాపించింది. ఇది నిజంగా వైద్య చరిత్రలోనే ఒక విచిత్రమైన సంఘటన. ఎంత ఆశ్చర్యం! ఒకరి మానసిక ఒత్తిడి వందలాది మందిని భౌతికంగా కుప్పకూలేలా చేసిందన్నమాట. మరి దీనికి మందెలా కనిపెట్టారు చివరికి? అదే ఈ కథలో అతిపెద్ద ముగింపు. కొన్ని నెలల పాటు అల్లకల్లోలం సృష్టించిన ఈ పరిస్థితి ఎటువంటి వైద్య చికిత్స
మందులు లేకుండానే ఆకస్మికంగా దానంతటదే తగ్గిపోయింది. దానంతటదే తగ్గిపోయిందా? ఏ మందులు లేకుండానే? అవును, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. ఈ వైద్య రహస్యం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. మన మెదడు ఎంత సంక్లిష్టమైనదో ఈ సంఘటన మనకు స్పష్టంగా గుర్తుచేస్తుంది. నిజమే. ఏదేమైనా ముగించే ముందు ఇది మనందరికీ ఒక లోతైన ఆలోచనను మిగులుస్తుంది. మన మెదడులోని భావోద్వేగాలు నిజంగా పూర్తిగా మన అధీనంలోనే ఉంటాయా? లేక మన చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలు, వారి భయాలు సైలెంట్గా ఒక ఇన్ఫెక్షన్ లాగా మనకు కూడా వ్యాపిస్తాయా?